హాయ్ అండి, @వర్షిని_D7 మా ఛానల్ని ఉన్న కూరగాయలతోటే చేస్తుంది. ఈ కొత్త కూరగాయలు ఒకటి ఇంకా మనకు ఉన్న కూరగాయలే హెల్దీ కాదంటాను. కొత్త కూరగాయలు హెల్దీ మిక్స్ నాకు అర్థం కావట్లేదు, కానీ ఏదో మేమైతే టేస్టీ ఉండడానికి తెచ్చుకున్నాం. దీని ద్వారా మాకేదో హెల్త్ వస్తుందని అయితే మేము తెచ్చుకోలేదు. టేస్ట్ చేయండి, అన్ని కూరగాయలు టేస్ట్ చేయండి, కానీ ఇక దీంతో ఆరోగ్యం వస్తుంది కదా అని విపరీతంగానైతే ఎవరు ఏది తినద్దు. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి మనం ఇవన్నీ తినలేదు కదా, డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ఇవి మళ్ళీ కొన్ని రోజులు తిన్న తర్వాత వీటి ద్వారా ఇవ్వస్తాయి అని వాళ్ళు ఏదో సావు కబురు చల్లగా అన్నట్టు మనం ఫుల్గా తినేసి ఉన్న తర్వాత వాళ్ళు మెల్లగా లీక్ చేస్తారు. ఈ ఫ్రూట్ తిన్నందుకే ఇది అవుతుంది, ఆ ఫ్రూట్ తిన్నందుకే అది అవుతుంది అని చెప్తారు. అందుకోసమని ఏది ఎక్కువ తినకండి. మనకు తెలిసిన సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, వీటిని మనం తీసుకుంటా ఉంటే చాలా హెల్తీగా ఉంటాము. ఫ్రిడ్జ్లో ఉన్నవి వేడి చేసుకొని తినకండి. అన్నం కూడా చలికాలం వేడి చేసుకొని తింటారు కదా, అది ఇంకా డేంజర్ అట. అట్లా తినకండి. కొంచెం ఫిల్టర్ వాటరు, హాట్ వాటరు, ఇవి మనకు తెలిసిన పాతకాలం పద్ధతులు, అమ్మమ్మల పద్ధతులు ఉన్నాయి కదా, ఎన్నటికైనా అవే మనకు పనికొస్తాయి. పాతకాలమే మనం ఇప్పుడు చేసుకుంటేనే మంచిగా ఆరోగ్యంగా ఉంటామని మనకు అనిపిస్తుంది కదా. అదే వీలైతే గడక అలాంటివి తినండి. చూడండి, నాకు ఇందులో కర్రీలో ఆయిల్ ఎక్కువ వచ్చింది. ఆయిల్ ఎందుకో ఈ మధ్యన ఎందులో వేసినా ఎక్కువ అవుతుంది, అందుకే నేను పక్కకు తీసేస్తున్నా. ఇట్లా తీసేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ అయితే. మంచిగా బీరకాయ కూర వండినా ఏదన్నా వండినా కూడా మంచిగా కూరల ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయిపోయి ఉడికిన తర్వాత ఇట్లా ఒక గంజిని ఒకవైపుకు వంచి పెట్టినామనుకో ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుంది. దాన్ని తీసేసి వేరే గిన్నెలో పోసేసుకొని వేరే కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. మనం సాయంత్రానికో రేపు పొద్దుటికో వండుకుంటాం కదా, ఆ కర్రీలో వాడుకోవచ్చు. ఒక ఫిష్ ఆయిల్ తప్ప వేరే ఏ ఆయిల్ అయినా కూడా మనం అట్లా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. వేస్ట్ చేసుకోవద్దు కదండి ఏదైనా కూడా. ఇది మాత్రం మంచిగా కడుక్కోండి, బ్రోకలీని మంచిగా వాష్ చేసుకోండి. ఎందుకంటే ఏ కూరగాయలు ఎట్లుంటాయో మనకు తెలియదు. అందుకోసం నాకైతే కొత్త ఏమైనా చేయాలంటే భయం అవుతుంది. ఇంకా పాతకాలం బొమ్మనండి, ఈ 90s దాటి అటు బొమ్మంట పోతా, కానీ నేను ఈ కొత్త కాలంలోకి రమ్మంట మాత్రం నా వల్ల కాదు. ఎందుకంటే ఇవి ఎప్పటికైనా డేంజరే. మన అమ్మమ్మలు తిన్న కాడివి గడక, అంబలి, అలాంటి రాగి జావ అలాంటివి తాగినాం అనుకోండి ఇంకా హెల్తీగా ఉంటాం. వాళ్ళు ఎట్లా తిన్నారో కనుక్కొని సద్దన్నము, రాగి గడక తినేసి ఉండడం, ఇడ్లీ, దోశ, వడ ఇవన్నీ వేస్టే నన్ను అడిగితే. కాకపోతే ఏం చేస్తాం మనం ఉన్న పరిస్థితులల్లో. మా ఇంట్లోనైతే నేను హెల్తీగా చేస్తానంటే హెల్తీగా తినేవాళ్ళు లేరు, అదొక్కటి నాకు ప్రాబ్లం. ఇక ఉంటుంది కదా, ఎద్దున్నోళ్ళకి బుద్ధి ఉండదు, బుద్ధున్నోళ్ళకి ఎద్దు ఉండదని. చేసే వాళ్ళకి తినేవాళ్ళు ఉండరు, తినేవాళ్ళకి చేసేవాళ్ళు ఉండరు. అది మాత్రం వాస్తవమే. అట్లనే మా ఇంట్లో కూడా నేను చేస్తా అన్న నాకు తినేటోళ్ళు లేక ఇడ్లీలు, దోశలు గవే చేస్తూ ఉంటా. చూసినా నిన్నటి కర్రీలో ఇయ్యాటి కర్రీలో ఆయిల్ అంత ఎక్కువ అయింది. ఆయిల్ ఎక్కువ ఉన్నా కూడా కర్రీ కుదరదు కదా. ఏదైనా కూడా ఉండే వరకు ఉంటేనే రుచించుతుంది, అది ఎక్కువ అయితే విరిగిపోతుంది అంటారు కదా, అది